మామగారు మొత్తం మీద మా కేసీఆర్ అన్న సూపర్ అండి. ఆక్రమించుకున్న వాళ్ళందరికీ ఇళ్లను సొంతం చేసేస్తున్నారు చూసారా? నిజమేరా అబ్బాయి, పేదోళ్లకు పండుగ, పెద్దోళ్లకు పనిష్మెంటు. ఎంతైనా కేసీఆర్ శబాషు మీద శబాషు అంతే. పుణ్యక్షేత్రాలు ఆదివారం ఉదయం 6:30 మీ జెమినీ న్యూస్ లో. నమస్కారం, గ్రామీణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోనసీమలో జోరుగా నకిలీ ఎరువుల విక్రయాలు, ఆందోళన చెందుతున్న అన్నదాతలు. అకాల వర్షం, పొగమంచుతో పంటలకు అపార నష్టం, ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆందోళన. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం, పేలిన గ్యాస్ సిలిండర్, 9 మందికి గాయాలు. కట్టుకున్న భార్యను కడతెరిచిన కసాయి భర్త, నల్గొండ జిల్లాలో మహిళా మృతదేహంతో గ్రామస్తుల ధర్నా. పూరిపాకల్లో ప్రభుత్వ పాఠశాలలు, శ్రీకాకుళం జిల్లాలో అధ్వాన స్థితిలో విద్యా వ్యవస్థ. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని భరత్ నగర్ లో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. దీంతో 13 మందికి గాయాలయ్యాయి. వీరి చికిత్స నిమిత్తం కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగింది. ఇక గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సలమ్మ, రేణుక, లక్ష్మి, చంద్రకళ, విజయ, యలేష్, ప్రణయ, అమ్ములు, నాగేష్, మాణిక్యమ్మ, సాయిదర్శిని, రాములుగా గుర్తించారు. వీరంతా 2 కుటుంబాలకు చెందినవారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప స్వామిమాల వేసుకున్న యల్లేష్ ఇవాళ శబరిమలకు వెళ్లాల్సి ఉంది. యల్లేష్ ది నల్గొండ జిల్లా కట్టంగూరు గ్రామం. దీంతో వారి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఇంటికి పిలిపించుకున్నాడు. పిండి వంటలు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమలో నకిలీ ఎరువుల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుంది. బ్రాండెడ్ కంపెనీలు ఎరువుల బ్యాగులతో నాసిరకం ఎరువులను నింపి భారీ విక్రయాలు చేపడుతున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులతో ఈ దందా బయటపడింది. కోనసీమలో గత కొంతకాలంగా నకిలీ ఎరువుల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. పేరు పొందిన నాగార్జున, కోరమండల్, గ్రోమోర్ ఇలా పలు ప్రధాన కంపెనీల పేరు కలిగిన ఖాళీ సంచులలో ఖరీదు తక్కువ నాసిరకం ఎరువులు రీసైకిల్ చేసి అమ్ముతున్నారు. ఈ దందా గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. అయితే అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామానికి చెందిన వెంకటేష్ ఫెర్టిలైజర్స్ షాప్ యజమాని ఈ నకిలీ వ్యవహారం చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గోడౌన్ లో నిల్వ చేసిన నకిలీ ఎరువులు, ఖాళీ సంచులు, ప్యాకింగ్ మిషన్లు గుర్తించి స్వాధీనం పరుచుకున్నారు. ముమ్మిడివరం దగ్గర మహిపాల్ చెరువు అనే విలేజ్ లో ఒక అతను డీలర్ అనే మన ఫెర్టిలైజర్ డీలర్ విశ్వనాథరాజు అనే అతను అక్రమంగా ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి సమాచారం వచ్చింది మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రికి. ఆయన డీలర్ ఉన్నది మాత్రం ఊళ్ళో ఉంది, ఒక చిన్న షాప్ ఉంది. కానీ ఆయనకి ఈ పొలాల్లో అక్రమంగా గోడౌన్ లో రన్ చేస్తూ ఈ బ్రాండెడ్ ఎరువులు అంటే గ్రోమోర్ కంపెనీ ఎరువులుగా వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తున్నారు. 400 లీటర్లు 800కి, అదేవిధంగా 900 లీటర్లు 1400 రూపాయలకి అట్లా అమ్మేస్తున్నారు. ఎంక్వైరీలో కూడా రూఢి అని చెప్పి తెలుస్తుంది మనకి. కాబట్టి ఇతని మీద తగిన చర్య తీసుకోవడానికి. అయితే ఈ షాపు నుంచి రైతులతో పాటు పలు గ్రామాలకు ఎరువులు సరఫరా అవుతాయి. అరువులు ఇవ్వడంతో ఈ వ్యవహారం తెలియక కొనుగోలు చేసేవారమని రైతులు చెబుతున్నారు.
అనంతపురంలోని ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఒక ఖైదీ దస్తగిరి నుండి ఒక ఖైదీ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. కడప జిల్లాకు తరలిస్తున్న ఈ ఘటన చోటు చేసింది. ఈ సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దేవప్రసాద్ అందిస్తారు. దేవప్రసాద్, చెప్పండి, ఏదైతే ఖైదీ దస్తగిరి తప్పించుకున్నాడో తప్పించుకునే క్రమంలో పోలీసులు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? అనంతపురం జిల్లా ఓపెన్ ఎయిర్ జైలు నుంచి కడప జిల్లా జైలుకు హత్య కేసుకు సంబంధించి ఇక్కడ అనంతపూర్ ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్న దస్తగిరిని కడపకు తరలించే సమయంలో దస్తగిరి పోలీసుల కళ్ళు కప్పేసి తప్పించుకొని పారిపోయాడు. అంటే ఓపెన్ ఎయిర్ జైలు అంటే ఇది మామూలుగా ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది ఖైదీలకు. ఇక్కడ నిబంధనలు అయితే ఏమీ ఉండవు, ఫ్రీగా వదిలింటారు. ఇక్కడ ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తూ కాయగూరలను అనంతపురం టౌన్ లోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళలో పరివర్తన వచ్చింది అనే, ఖైదీల్లో పరివర్తన వచ్చిందనే నేపథ్యంలోనే వాళ్ళను మామూలుగా ఈ రిమాండ్ జైళ్ళ నుంచి, ఖైదీల నుంచి, జైలు నుంచి ఇక్కడ ఓపెన్ ఎయిర్ జైలుకు తీసుకొస్తారు. పరివర్తన వచ్చిందనే నమ్మకంతో వాళ్ళని కొద్దిగా ఫ్రీగా కూడా వదిలిపెడతారు. వాళ్ళ పైన ఎటువంటి నిబంధనలు ఉండవు. అయినప్పటికీ కూడా ఈ దస్తగిరి అనే ఖైదీ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయాడు. అదే విధంగా ఈ అనంతపురం జిల్లాలో ఈ ఖైదీలను తరలించేటప్పుడు మన సునీల్ అని పేరు మొత్తం ఈ హంతకుడు, అతన్ని కూడా కడప జైలుకు తీసుకునేటప్పుడు ఆ సునీల్ కూడా తప్పించుకొని పారిపోవడం జరిగింది. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం, పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఖైదీలు తప్పించుకోవడం అనంతపురం జిల్లాలో పరిపాటైంది. అయితే ఇది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి నమ్మకం మీద వదిలేసింటారు. వదిలినప్పటికీ కూడా ఈ పోలీసులు వాళ్ళపైన ఒక నిఘా అనేది ఉంచాల్సి ఉంటుంది. అలాంటి నిఘా లేకపోవడం వల్లే ఈ దస్తగిరిని తప్పించుకొని పారిపోవడం జరిగింది. అపర్ణ, అయితే దేవప్రసాద్, ఎందుకు ఈ విధంగా జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు పోలీసులు? అంటే ఓపెన్ ఎయిర్ జైలు నిబంధనల ప్రకారం వాళ్ళు ఫ్రీగా వదులుతారు. వాళ్ళు ఆ ఓపెన్ ఎయిర్ జైలు ప్రాంతంలో ఎక్కడికైనా పోయి వ్యవసాయ పనులు అవన్నీ చేసుకొని వాళ్ళు ఫ్రీగానే తిరుగుతుంటారు. అదేవిధంగా కొంతమందిని ఈ కాయగూరలు అమ్మేదానికి వ్యవసాయ పనుల నిమిత్తం కూడా పంపుతుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళపైన నిఘా అనేది ఉంటుంది. పూర్తి నమ్మకము, ఇంకా ఇతను ఎక్కడికి పోడనే నమ్మకంతో, అంటే ప్రధానంగా నిర్లక్ష్యం అనమాట, పోలీసుల నిర్లక్ష్యం. అతని మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఎక్కడికి పోరలే, వీళ్ళు ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారనే ఒక నమ్మకంతో ఈ పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటారు. వారిపై నిఘా ఉంచి వారి మీద పర్యవేక్షణ ఉన్నట్లయితే వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదు. అపర్ణ, అయితే దస్తగిరికి ఎవరైతే ఖైదీ తప్పించుకున్నారో తనకు సంబంధించిన గాలింపు చర్యలు ప్రారంభించారా? ఖైదీ తప్పించుకున్న విషయం తెలవగానే ఉన్నతాధికారులు కూడా జిల్లా ఎస్పీలు వీళ్ళంతా కూడా అతన్ని తిరిగి పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు చేశారు. అందులో భాగంగానే వీళ్ళు ప్రధానంగా ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్న ఖైదీలు ఎక్కడెక్కడికి వెళ్తుంటారు ఏమనే సమాచారం కూడా ఈ జైలు సిబ్బంది దగ్గర ఉంటుంది కాబట్టి ఆ దిశగా అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. థ్యాంక్ యూ దేవప్రసాద్. మొత్తంగా చూస్తే అనంతపురం జిల్లాలోని ఓపెన్ జైలుకి సంబంధించి ఓపెన్ ఎయిర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ దస్తగిరి అతని పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. అయితే కడప జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసిన ఒక హత్య కేసులో అతను శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో అతని కడప జైలుకు తరలిస్తున్న ఈ ఘటన చోటు చేసింది. మరోపక్క ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది వాపోతున్నారు. మన అప్డేట్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా అన్నదాతలపై ప్రకృతి మరోమారు కన్నెర చేసింది. ఖరీఫ్ లో ఆశించిన దిగుబడులు రాక ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో అకాల వర్షం, పొగమంచు అన్నదాతలను మరింత కృంగతీస్తున్నాయి. 4-5 రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, ఆ తర్వాత పడుతున్న పొగమంచు రబీ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఆమ్లాతో కూడిన పొగమంచు కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. అన్నదాతకు అన్ని కష్టాలే. పంట సాగు చేసింది మొదలు పండించిన పంటను మార్కెట్కు తరలించి అమ్ముకునే వరకు అష్టకష్టాలు తప్పవు. అకాల వర్షం జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షం రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. వర్షం కారణంగా వరి, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు వర్షం దాటికి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గత 3 రోజులుగా ఆమ్లంతో కూడిన కురుస్తున్న మంచు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ కారణంగా కంది, శనగ, గోధుమ, కూరగాయల పంటలపై కొత్త తరహా తెగుళ్లు సోకడంతో రైతన్నలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మిగిల్చిన చెడు జ్ఞాపకాలు మరొక ముందే ప్రమాదం అకాల వర్షం, పొగమంచు రూపంలో ముంచుకొచ్చి పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో అకాల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. విద్యుత్ కొరత తీవ్రతరం కాకముందే ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వనరుల లభ్యత ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశాలు పరిశీలించింది. తాజాగా ఖమ్మం జిల్లా 2 చోట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మరో 3 చోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు భూసేకరణ చేపట్టింది. మనుగూరులో నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతమైంది. ఇక్కడ 1080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మనుగూరు, పినపాక మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. భూ నిర్వాసితులకు 3 వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించారు. ఉద్యోగ అవకాశాలు, ఏకమొత్తంలో నగదు ఇవ్వడం, నెలవారీ పింఛన్ అందిస్తామని ప్రకటించారు. రైతులు ఆ 3 ఏది కోరినా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే బెల్ కంపెనీ పనులు ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షలను చేపట్టింది. మొత్తం 192 చోట్ల ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 2 ఏళ్లలో మనుగూరు వద్ద విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తయితే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది. మనుగూరు మండలం సాంబాయగూడెం గ్రామం అండి మాది ఈ పవర్ ప్లాంట్ పోయే దాంట్లో మా భూములు పోతున్నాయండి. ఈ సర్వేలని రోజు పిలుస్తున్నారండి. రోజు కాలయాపన చేస్తున్నారు. సర్వే చేసిందని సర్వేలు కూడా కరెక్ట్గా రావట్లేదండి. ఒకరి పేరు మీద భూమి ఉంటే ఇంకొకరి పేరు మీద వస్తుందండి. మా అన్నదమ్ముల పొలాలు, మా వాటాలు మేము పంచుకున్నామండి. పంచుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మేము ఎవరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి మా అన్నగారి కూతురు పేరు మీద రాశారు. మిగిలిన పొలం మా వాటాలో రాయమని మేము ఇప్పుడు 3 సార్లు దరఖాస్తులు పెట్టాము. దరఖాస్తు పెట్టుకోమన్నారు. సర్వే చేశారు. 3 సార్లు దరఖాస్తు పెట్టాము. ఈరోజు మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఈరోజు అడిగితే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా దాటవేసే దారుల్లో పోతున్నారు. పారిశ్రామికంగా ముందు ఉన్న కొత్తగూడెం ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందనుంది. కంప్యూటర్ యుగంలోనూ మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. పైగా వరకట్న భూతం మహిళల ప్రాణాలు తీస్తోంది. ఇవి చాలవన్నట్లు పిల్లలు పుట్టకపోవడం కూడా వారి పాలిట శాపంగా మారుతుంది. చివరికి ప్రాణాలే గాలిలో కలిసిపోయేలా చేస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించకుండా గ్రామస్తులు, బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంతంగి గ్రామానికి చెందిన మిర్యాల పార్వతమ్మ వివాహం 4 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీశైలంతో జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలల వరకు కాపురం సవ్యంగానే సాగింది. పార్వతమ్మకు పిల్లలు పుట్టకపోవడంతో భర్త వేధింపులు మొదలయ్యాయి. అవి రాను రాను రెట్టింపయ్యాయి. భర్త వేధింపులు భరించలేని పార్వతమ్మ తల్లి ఇంటికి వచ్చింది. చెల్లెలు స్నేహ ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మ రక్తపు మడుగులో ఉంది. తీవ్ర గాయాలకు గురైన పార్వతమ్మను ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. కాగా పార్వతమ్మను దారుణంగా చంపిన శ్రీశైలంను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘం సభ్యులు 4 రోజులుగా మృతురాలి భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 4 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని మహిళలు భీష్మించారు. అయితే గ్రామస్తులంతా సర్ది చెప్పడంతో పార్వతమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యమిస్తారు. పండుగకు ముందే పిండి వంటలు చేసుకోవడంలో మహిళలు నిమగ్నమవుతారు. అయితే వ్యాపారులు వారి ఆశలపై నీళ్లు చెల్లుతూ నూనె ధరను పెంచేశారు. ఈ పండుగకు పిండి వంటలు ఎలా చేసేదంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలపై చెమ్మి న్యూస్ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండుగంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల హంగామాలతో పాటు పిండి వంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటారు. అయితే వ్యాపారులు నూనె ధరను పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు 86 రూపాయలు ఉన్న కిలో నూనె ధర ఏకంగా 6 రూపాయలు పెంచేశారు. పిండి వంటల తయారీకి అవసరమైన నూనె ధర పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని విధాలా తక్కువ రేట్లు పెంచుతాము, అన్ని తక్కువ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇది పోతుంటే పెరుగుతున్నాయి రేట్స్. దీనివల్ల చేసుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మా మీద కొంచెం దృష్టి పెట్టి ఆ రేట్లు తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా వాటికి కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ పండుగ. ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి మా పైన కొంచెం దృష్టి పెట్టి
కనీసం ఈ రేటు తగ్గించాలని. వ్యాపారులు ఒక్కసారిగా ఆయిల్ ధరలు పెంచేయడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈసారి సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో కన్నా సంక్రాంతికే అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ పండుగ కోసం 10 రోజుల ముందు నుంచే అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రజలకు పెరిగిన ధరలు ఆశనీపాతంగా మారాయని చెప్పవచ్చు. ఈ స్కూల్లో నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. మాకు వచ్చే జీతమే చాలా తక్కువ. రోజు పోను ఖర్చులతో పాటు ఒక సంక్రాంతి పండుగ వస్తే ఇంత పిండి వంటలు చేసుకుందామంటే కూడా పిల్లలు ఎంత ఆశగా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు మమ్మీ పిండి వంటలు చేస్తుందా అని. ఆ వంటల కోసం ఆశగా చూస్తుంటే మేము ఏదో రకరకాల వంటలు చేసుకుందాము, రకరకాల అప్పాలు చేసుకుందాము అని చెప్పేసి చూసి 7 రూపీస్ ఆయిల్ రేట్ పెరిగిందండి. పెరిగితే మరి ఎందుకు పెరిగింది రేటు అని అంటే వ్యాట్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు 1 కిలో మీద 7 రూపాయలు పెరిగితే ఏం చేస్తున్నట్టు? ఈ మధ్యతరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు ప్రొద్దున లేస్తే మనకు ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. ఈ వంటలకు కానీ దేనికి కానీ కొంచెం ఈ ఆయిల్ రేటు కొంచెం తగ్గించాలి, వ్యాట్ రేటు తగ్గించాలి అని కోరుకుంటున్నాం. ఒకప్పుడు పండుగలు అంటే ఎంతో సంతోషంగా అనిపించేది. ఇట్లా ఇయర్లీ వచ్చేది చాలా చేసుకుంటాం మనం. అప్పుడు ఎప్పుడెప్పుడో ప్లాన్ చేసుకుంటుంటాం, ఇది చేసుకుందాం, ఈ పిండి వంటలు చేసుకుందాం, అది ఇది అని. కానీ ఇప్పుడు పండుగలు అంటే అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న జీతాలకు మాకు చాలా రేట్లు పెంచేస్తున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మామూలుగా తెలంగాణ వచ్చింది రేట్లు తగ్గుతాయి, ఆ ప్రభుత్వం వచ్చింది రేట్లు తగ్గుతాయి అని చెప్పారు. కానీ అదేం లేదు, అదేం జరగట్లేదు. ఇదే కాకుండా ఇప్పుడు పిండి వంటలు చేద్దామనే షాప్కి వెళ్ళేసరికి అక్కడ రేట్లు వినేసరికి వెనుక తిరిగి వచ్చేస్తామండి. ఇక ఏం తీసుకోలేక మేము సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలను యథేచ్ఛగా పెంచుతున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ధరలను నియంత్రించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ వార్తల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ రోజు రాత్రి 9 గంటలకు. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం, పూర్తిగా ఉచితం. త్వరపడండి. హెల్దీ లంచ్ వల్ల లాభం ఎప్పుడైతే లంచ్ బాక్స్ కూడా హెల్దీగా ఉన్నప్పుడు లభిస్తుంది. సాధారణ బార్లతో కడిగిన లంచ్ బాక్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు అలాగే ఉండిపోవచ్చును. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. ఆదివారం ఉదయం 6:30 మీ జెమినీ న్యూస్ లో. బట్ న్యూస్. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తూళ్లూరు కోలాహలంగా మారింది. భూ సమీకరణ పూర్తి స్థాయిలో మొదలు కాగా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటనతో తూళ్లూరు పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. సమీకరణకు అనుకూలంగా రైతుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. తూళ్లూరు ప్రాంత రైతు కుటుంబాలకు ఉజ్వల భవితాన్ని ఉద్ఘాటించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ వేగంగా సాగుతోంది. సంక్రాంతి కల్లా సమీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని జూన్ కల్లా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తూళ్లూరు పరిసర గ్రామాలు సందడిగా మారాయి.
భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో విడుదల కావడంతో తమ భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటిస్తూ రాజధాని నిర్మాణంలో మేము సైతం అంటూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు అధికారుల పర్యటనలతో తూళ్లూరు ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. భూ సమీకరణ కోసం ప్రత్యేకంగా నియమించిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు విధుల్లో చేరుతుండటంతో తూళ్లూరు సహా అన్ని మండలాల్లో సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సమీకరణ యూనిట్లకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు తమకు నిర్దేశించిన గ్రామాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సహా వివిధ ప్రజాప్రతినిధులు నిత్యం వివిధ గ్రామాల్లో జరుగుతున్న సమీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 137.26 ఏకర్స్ ఈరోజు పబ్లికేషన్ నోటిఫికేషన్ ఈ గ్రామంలో చేయడానికి వచ్చాము. గ్రామస్తుల కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మరి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేమందరం రావడం జరిగిందండి. గ్రామస్తులకి ల్యాండ్ పూలింగ్ కోసం చెప్పడం జరిగింది. కొంతమంది అప్లికేషన్ ఫారమ్స్ కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్లో పెట్టేసి అప్లికేషన్ ఫారంతో పాటు మాకు భూ సమీకరణ నిమిత్తం ప్రతి గ్రామానికి 10 మందికి తక్కువ కాకుండా అధికారులు వస్తున్నారు. వీరంతా రైతులతో సంప్రదింపులు జరుపుతూ పత్రాలు తీసుకోవడం, రైతుల సందేహాలు తీర్చడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు తూళ్లూరు మండలంలో ఏ గ్రామంలో చూసినా సమీకరణకు సంబంధించిన చర్చే జోరుగా సాగుతోంది. తూళ్లూరు గ్రామంలో పర్యటించిన మంత్రి నారాయణ సమీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలోని రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఉజ్వల భవిత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్ నెలాఖరున నాటికి ఈ ప్రాంతంలోనే తాత్కాలిక రాజధానిని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13, 14వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూళ్లూరు ప్రాంతంలో మరోసారి పర్యటిస్తారని మంత్రి నారాయణ తెలియజేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ సమీకరణకు సహకరిస్తుండడం పట్ల సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ హర్షం ప్రకటించారు. రైతుల స్పందన చూసి అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో అగ్ని ప్రమాదాల పరంపర కొనసాగుతుంది. రైల్వే కాలనీలోని అగ్ని ప్రమాదం జరగగా మరోచోట యారాడ కొండపై కూడా మంటలు చెలరేగాయి. హుదూ తుఫాను కారణంగా పడిపోయిన చెట్లను ఖాళీ ప్రదేశాల్లో పడేశారు. అయితే అవి ఎండిపోవడంతో ఆకతాయిలు వాటికి నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. నాకు ఇందాక ఫోన్ వచ్చిందన్న చాలా బ్రాంటో సార్ బ్రాంటో తెలంగాణ వస్తే దళితులకే పెద్దపీట. ముఖ్యమంత్రి పీఠం వారికే. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తా. బెడ్రూమ్ హాల్ తో కూడిన ఇంటిని నిర్మించేస్తా. దళితుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తా. ఇవి ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ ఇచ్చిన హామీలు. మరి ఇప్పుడు అవి అమలుకు నోచుకోకపోగా అగ్రకులాల ఆధిపత్యంతో దళితులు మరింత అణచివేతకు గురవుతున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఇదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఒకవైపు స్టూడెంట్స్ ఆందోళన బాటపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, ఫాస్ట్ పథకం విధి విధానాలు ప్రకటించాలని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు దళితులు సైతం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నడి రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ వస్తే దళితులదే అగ్రతాంబూలమన్న కేసీఆర్ దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. అగ్రతాంబూలం మాట దేవుడెరుగు. దళితులకు చెందిన శ్మశాన వాటికను సైతం బడాబాబులు లాగేసుకున్నారు. ఇక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ అన్యాయం ఎదురైంది. పైగా అగ్రకులాలకు వంతపాడిన ఎస్ఐ దళితులను నోటుకొచ్చినట్లు తిట్టారు. దీంతో నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని
తమను ఇష్టం వచ్చినట్లు దూషించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బొందలగడ్డ గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు పొందబెట్టి ఇది పట్టా కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు బొందలగడ్డకు శాంక్షన్ చేయించుకోండి, నేను టెంట్ వేసుకొని మీ దగ్గర మేము ఆ ప్రయత్నం చేయలేకపోతే అడ్డుకుంటుంది కదా సార్. ఆ ప్రయత్నానికి ఇద్దరు సరిపోతారు యాదగిరి, మాకు న్యాయం ఇద్దరు సరిపోతారు. చదువుకున్నట్టువే కదా, నువ్వు ఎక్కడ పోయినా నీకు ఎంఆర్ఓ గారిని కలుస్తాను. పోలీసులు మాత్రం భూమి విషయం తమ పరిధిలో లేదని, శ్మశాన వాటికకు సంబంధించిన విషయాన్ని సర్వేయర్ దృష్టికి తీసుకుపోయామని రామన్నపేట సీఐ దళితులకు వివరణ ఇచ్చారు. దానిపైన ఎంఆర్ఓ గారికి మేము ఆల్రెడీ లెటర్ రాశాము. మాకు అది పట్టా భూమి అయినా బొందలగడ్డ అయినా మాకు మీకు న్యాయం కావాలి, వాళ్ళకు న్యాయం కావాలి. పట్టా భూమి అయితే ఇవ్వండి, బొందలగడ్డ అయితే ఇవ్వండి అని మేము ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాము. ఆ లెటర్ 3 సార్లు పెట్టినాము. వాళ్ళు సర్వేయరు కుంచుతల దగ్గర సర్వేలో ఉన్నారంట, కొంత టైం ఏంటి మేము సర్వే చేస్తామని చెప్పారు. అగ్రకులాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని, తాము వాడుకుంటున్న శ్మశాన వాటిక స్థలాన్ని తమకే ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. మాటల్లో స్వర్గాన్ని చూపిస్తున్న సర్కార్ దానిని చేతల్లో అమలు చేయాలని వారు కోరారు. దళితుల నినాదాలతో ఆత్మకూరు పరిసరాలు మారుమోగాయి. తమకు న్యాయం చేయకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే సిక్కోలు జిల్లా వాసులు భయపడిపోతున్నారు. పక్క భవనాల్లో సాగాల్సిన విద్యా బోధన పూరిపాకల్లో జరుగుతోంది. ఓవైపు టీచర్ల కొరత, మరోవైపు పూరిపాకల్లో చదువు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సలువు శాపంగా మారింది. ఇక్కడున్న పూరిపాకను చూసి ఇదేదో పశువుల తొడ్డి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. దేశానికి భావి భారత పౌరులను అందించే ఓ ప్రభుత్వ పాఠశాల ఇది అంటే మీరు నమ్ముతారా? శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం తలసముద్రం పంచాయతీలోని దుప్పలవానిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. చూడటానికి 4 విద్యార్థులు చదువుకుంటున్న ట్యూషన్ మాదిరిగా ఉన్నప్పటికీ గడిచిన 10 ఏళ్లుగా ఈ పూరిపాకలోనే గ్రామానికి భావి భారత పౌరులు అందుతున్నారు. 1 నుండి 5వ తరగతి వరకు గదులు ఉన్నప్పటికీ వచ్చే విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అరకొర వసతుల కారణంగా ప్రస్తుతం 34 మంది మాత్రమే ఈ పాఠశాలలో చదువుతున్నారు. వీరందరికీ ఒకే ఉపాధ్యాయుడు. పూరిపాక లోపల వెలుతురు కూడా సరిగ్గా లేకపోవడంతో బయట ఉన్న చిన్నపాటి వరండాలోనే చుట్టూ విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు చదువు చెప్తున్నాడు. వర్షం పడితే సెలవిచ్చే ఈ పాఠశాలలో విషసర్పాల బెడద కూడా ఉంది. గ్రామానికి పాఠశాల మంజూరైంది మొదలు ఇదే పాకలో కొనసాగుతోంది. పాఠశాల నిర్మాణానికి కొంత మొత్తంలో నిధులు మంజూరైనప్పటికీ స్థలం లభించక వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ మూలుగుతున్నాయో కూడా తెలియకుండా పోయింది. గ్రామ అభివృద్ధి కోసం నిత్యం ప్రసంగాలు దంచే నాయకులు ఈ సర్కారీ బడిపై మాత్రం ఏనాడు దృష్టి సారించలేదు. దీంతో ఈ కష్టాల బడిలోనే చదువును కొనసాగిస్తూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ఊరికొక బడిని కట్టిస్తే పేద విద్యార్థులు చక్కగా చదువుకునే అవకాశం ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది సార్. గత 2-3 సంవత్సరాలు బట్టి నిధులు వచ్చి వెనక్కి మళ్ళీపోతున్నాయి. స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత ఇవన్నీ పోయినవి కాబట్టి ఇంచుమించు పాములు ఇటువంటివి చాలా ఉంటాయి. విష జంతువులతో కూడా మాకు కొంచెం ప్రాబ్లమ్స్ సార్. చాలా వరకు బోర్డ్స్ లేక ఈ రన్నింగ్ బోర్డ్స్ ఏవో ఉపయోగించుకొని స్టూడెంట్స్కి అలా చెప్తాను సార్. ప్రాబ్లమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి నిధులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి స్థలం కొద్దిగా కారణాల వల్ల ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ స్థలదాత కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. తప్పనిసరిగా ఇప్పుడు వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లల వల్ల. ఇప్పుడు ఈ పక్క నుండి విష జంతువులు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా. పిల్లలకి టీచర్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. గ్రామస్తులందరూ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల అతనికి కూడా కాన్సన్ట్రేషన్ ఇది అవుతుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఎక్కడ స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే ప్రభుత్వాలు వాటి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశాయి. ఈ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇక దుప్పల వలస పాఠశాలలో ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడం విద్యార్థుల అదృష్టమే అయినా ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భారీ నష్టం జరిగే వీలుంది. ఇకనైనా నాయకులు తమపై దయతలచి పూరిపాక చదువులకు స్వస్తి చెబుతారని దుప్పలవానిపేటకు చెందిన భావి భారత పౌరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఆరూరులో ఉన్న ఎస్ఎస్ ఆర్గానిక్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సీఎం కేసీఆర్ నిజాం నవాబును పొగడడం తెలంగాణ అమరుల త్యాగాలనే అపహాస్యం చేసేలా ఉందని సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో వందలాది చెరువులు తవ్వించిన కాకతీయులను మరిచి కేవలం కొంతమంది ఓట్ల కోసం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ సింగరేణి ఆసుపత్రులను సందర్శించారు. రోగుల క్షేమ సమాచారం తెలుసుకున్న ఆయన సర్కారు దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్ విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడుస్తున్నా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ అమల్లో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వ్యక్తులను టార్గెట్ చేసి ఆస్తులను కోల్చవద్దని హితవు పలికారు. గుంటూరు జిల్లా నూజెండ్ల రామయోగి స్వామి తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ ప్రభ విరిగిపడి 2 కూలీలు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందారు. వరంగల్ జిల్లా ములుగు మండలం కేంద్రంలో శ్రీమాన్ వైన్ షాప్ లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 150 మద్యం బాటిళ్లను పట్టుకుని సీజ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి విశాఖ పెద్దపాలెంకు అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. వ్యాన్ లో ముందు భాగంలో ధాన్యం నింపి మధ్యలో బియ్యం బస్తాలు వేసి తరలిస్తున్నట్లు అధికారులు సోదాల్లో వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ హాల్లో జరిగిన యువజనోత్సవ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గిరిజనుల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. పోటీల్లో జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది గ్రామీణ వార్తలు. నమస్కారం. ఈ రోజు రాత్రి 9 గంటలకు. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. ఇది ఎన్నాళ్ళు వస్తుంది? 1 నెల. ఇది 1 నెల కిరాణా సరుకులు కాబట్టి 1 నెల వస్తాయి. మరి ఇది 1 నెల కంటే కొంచెం తక్కువ. ఇది చూడ్డానికి చిన్నది కానీ పూర్తిగా 2 నెలలు వస్తుంది. చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది. ఇంకా పూర్తిగా 2 నెలలు వస్తుంది. సూపర్. మరి మీరు కూడా తీసుకోండి. హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బు